హైదరాబాద్ హయత్ నగర్ లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లిన కారు కేసులో కొత్త ట్విస్ట్ అయితే వెలుగు చూసింది. ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన తండ్రి వేగంతో ఇనాంగూడ చెరువులోకి కారును డ్రైవ్ చేశారు. కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని భావించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. చెరువులోకి దూకి తండ్రితో పాటు ముగ్గురు పిల్లలను కాపాడారు. పొద్దున బ్రష్ చేసుకున్నామని ఇంటి పైకి ఎక్కాను. ఇంటి పైకి ఎక్కితే కారు కూడా కనపడుతున్నాడు. అదే మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు వచ్చేసరికి చిన్నపిల్లలు ఉన్నారు అన్న అంటే నేను చూపులు అవి తీసుకుని వచ్చాను. అట్లా ఈ అన్నలు ఈ అబ్బాయి సాయంతో పిల్లలు కాపాడతారు. వాళ్ళ పిల్లలు ఒక తండ్రి ఉన్నారు. వాళ్ళు వచ్చేసి 300 బస్తా వీళ్ళు అంటారు. కార్లో ఇట్లా పొద్దున పోయినట్టాలు పొద్దున పోయి అలా పడ్డారు. పడ్డాక ఏంటంటే డోర్లు తీసి పైకి ముగ్గురు పిల్లలు పైన పెట్టిండు. ఇక మెల్ల మేము చూసిన తర్వాత ఒక్కొక్కరిని బయట తీసుకొని వచ్చాము. మొత్తం ముగ్గురు పిల్లలు ఆయన వాళ్ళ డాడీ అంట, నలుగురు మొత్తం వాళ్ళు. అంటే ఫస్ట్ ఏమనుకున్నారు? మేము ఎవరో దీని మా డాడీ తాలెక్టర్ చూసిండు. నాకు ఫోన్ చేస్తే ఇట్లా కార్ మీద ఇట్లా పిల్లలు మునిగిపోతుంది అది అని చెప్పి వచ్చేవరకల్లా వీళ్ళందరూ ఇట్లా ఉంటాయి చూసి మెల్ల ఒక్కొక్కరిని తీసుకొని బయట వేసినాం. ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లినటువంటి కారు కేసు విషయంలో కొత్త ట్విస్ట్ అయితే వెలుగు చూసింది. ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుందామని ఆ తండ్రి వెళ్లాడు. వేగంతో ఇనాంగూడ చెరువులోకి కారును డ్రైవ్ చేశారు. అయితే కారు అదుపు తప్పి చెరువులో పడిపోయింది అని స్థానికులు భావించి వెంటనే అలర్ట్ అయి ఆ నలుగురిని కూడా కాపాడారు. దీనికి సంబంధించి వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, అసలు ఏమైంది? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఏంటి దానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? జోష్న, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాంగూడ చెరువులోకి ఒక కారు దూసుకెళ్లింది. అత్యంత వేగంగా వెళ్లి కూడా చెరువులో ఆ కారు పడిపోయింది. ఆ కారులో ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఉన్నాడు. అయితే ఈ కారుకు సంబంధించి కూడా ఒకసారి చెరువులో పడిపోవడంతో స్థానికులంతా గమనించి కూడా వారిని బయటకు తీసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా కారులో ఉన్న నలుగురిని కూడా సురక్షితంగా ఒడ్డు మీదకి తీసుకొచ్చారు. స్థానికులంతా కూడా తెప్పలు వేసుకొని మరి కూడా ఏదైతే మనం విజువల్స్ కూడా చూడొచ్చు, ఏదైతే వాళ్ళని రక్షించే ప్రయత్నంలో భాగంగా స్థానికులు విఫల ప్రయత్నం అయితే చేశారో ఆ లాస్ట్ కి నలుగురిని కూడా బయటకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. కారు అదుపు తప్పడం వల్లే చెరువులో మునిగిపోయిందని కూడా స్థానికులు అయితే భావించారు. కానీ ఈ కేసులో ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య యత్నానికి యత్నించినట్టుగా తండ్రి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి సహాయక చర్యలకు సంబంధించి కూడా నలుగురు సేఫ్ కావడంతో వైపు తండ్రి స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ కారులో వచ్చిన ప్రయాణికులకు సంబంధించి చూసుకుంటే బిఎన్ రెడ్డి నగర్ కి చెందిన అశోక్ అనే వ్యక్తి కుటుంబంగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కారు అసలు ఎందుకు ఆ చెరువులోకి దూసుకెళ్లాల్సి వచ్చింది, ఏమైనా ఆర్థికపరమైన మానసిక ఒత్తిళ్లు ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఒకవైపు విచారిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. స్థానికంగా ఉన్న సాయి అనే వ్యక్తి సాయంతోనే ఈ మొత్తంగా నలుగురు వ్యక్తులను బయటకు తీయడం, ప్రాణాలతో బయటపడటువంటి పరిస్థితులు ఉంది. ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ఆత్మహత్య యత్నానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు. తండ్రికి సంబంధించి అతని అశోక్ అనే వ్యక్తి అసలు ఎందుకు ఆత్మహత్య చేయాలనుకున్నాడు, కుటుంబ సమస్యల కారణాలు ఉన్నాయా, లేకుంటే మానసికమైన ఒత్తిళ్లు ఉన్నాయా, ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఒకవైపు ఆరా తీస్తున్నారు. అయితే ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేయడం, అందులో భార్య లేకపోవడం ఇందులో ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. భార్య భర్తల మధ్యలో గొడవలు ఉన్నాయా లేక మరేమైనా విభేదాలు ఉన్నాయన్న కోణం కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అశోక్ ని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. రైట్ అమరేందర్ రెడ్డి.